హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే వెంటనే కోటేశ్వరి కుక్స్ అని లైక్ చేసుకొని చూడండి. నేను బాస్మతి రైసు రేషన్ బియ్యంతో మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. జీడిపప్పులు వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే మొత్తము బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న రైస్తో కూడా అవి సగం ఇవి సగం వేసుకొని చేసుకోవచ్చు. నేను కేజీ రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ అర కేజీ, రేషన్ రైస్ అర కేజీ, మిల్ మేకరు 100 గ్రాములు తీసుకొచ్చుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకొని అక్కడ పెట్టాలి. ఆ తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాయ చెక్క, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, అవన్నీ మసాలా హోమ్ గరం మసాలా పౌడర్ 1 స్పూను వేసుకొని, యాలక్కాయ కూడా వేసుకొని, జీడిపప్పులు వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఆ తర్వాత బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. పచ్చిమిర్చి 5-6 వేసుకోవాలి, చీలికలు చేసుకొని వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చే ఉంటుంది. చక్కగా చేసుకోవాలి. కలర్ కోసము కొంచెము చిటికినంతా పసుపు వేసుకోవాలి. ఇవి దోరగా వేగాలి. వేగితే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాము, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో బాగుంటుంది. టమాటా ప్యూరీ మిక్సీలో వేసుకోవాలి. టమాటాలు ఒక 5-6 వాడాను. టమాటాలు 4 చీలికలు చేసుకొని మిక్సీకి చేసుకోవాలి. ఇక్కడ ధనియా పౌడరు, హోమ్ గరం మసాలా పౌడరు, బిర్యానీ పౌడరు, కస్తూరి మేతి, బిర్యానీ పౌడర్ వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది స్మెల్ కూడా బాగుంటుంది. అవన్నీ పట్టేసేస్తాయి మొక్కలకి, మొక్కలు కూడా వేగుతాయి. ఇక్కడ మాత్రం ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాము. తగినంత కారం వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి తగినంత. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకొని, బాగా ఆ మొక్కలు అనేవి వేసుకున్నాక మొక్కలకు పట్టింది. ఆ గ్రేవీ అంతా మొక్కలకు పట్టినాక మన మిల్ మేకర్ని తీసుకొచ్చుకొని వేడి నీళ్ళలో వేసి పిండుకొని వేసుకోవాలి, లేదంటే జల్లెల్లో వేసుకుని వడగట్టి వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అడుగుదాకా కలపనివ్వాలి. ఒక 5 నిమిషాలు లోలో ఉంచేసి మగ్గనివ్వాలి. ఆ గ్రేవీ అంతా పట్టింది. ఆ తర్వాత టమాటా ప్యూరీ అనేది వేసుకోవాలి. వేసుకుంటే బాగా మిల్ మేకర్కి, దుంపలకి, ఆనియన్స్ మాత్రం ఒక చక్కగా ఆయిల్లో వేంపి ఎర్రగా వేంపి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని, జార్లో వాటర్ వేసుకొని మరలా ఉడకనివ్వాలి. ఉడకనించి కాసేపు పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని రైస్ బాయిలింగ్ చేసుకోవడానికి బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, లవంగాయ చెక్క, యాలక్కాయ వేసుకొని, హోమ్ గరం మసాలా పౌడరు, తగినంత ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగనిచ్చినాక పుదీనాకు, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక వాటర్ 2 లీటర్ల పైన, బాగా ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకొని బాగా హైలో ఉంచేసి వాటర్ అనేది ఎక్కువగా తెల్లనివ్వాలి. ఈలోపు చూడండి, ఇక్కడ కొత్తిమీర, పుదీనాకు కలిపి మరలా ఇందులో వేసుకోవాలి. 1 కప్పుడు దాకా వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్.
ఆనియన్స్ బాగా ఆయిల్ ఎక్కువ పోసేసి బాగా వేగనిచ్చాము. వేగనిచ్చేసి ఆ ఆనియన్స్ కూడా దోరగా గోల్డ్ కలర్లోకి వచ్చినాక వేగనిచ్చి అవి తీసుకొని ఇందులోనే వేసుకోవాలి. ఈలోపు చూడండి, ఈ వాటర్ అనేది బాయిలింగ్ అయినాక 2 కప్పులు, సుమారు 2 కప్పులు వేసుకున్నాం వాటర్ అనేవి. వేసుకుంటే ఈ రైసు 80% కుక్ అయినాక 70-80% కుక్ అయినాక ఆ రైస్ అనేది తీసుకొని ఇందులో వేసి రైస్ని దమ్ చేసుకోవాలి. ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ మాత్రం నేను అరగంట క్రితమే నానబెట్టి పెట్టుకున్నాను. సాల్ట్ వేసి రైస్ని చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీకు నచ్చితే మొత్తం రైస్ బాస్మతి రైసే వేసుకొని చేసుకోవచ్చు. 70% మసాలా దినుసుల్లో రైస్ అనేది ఉడికినాక చూడండి, గెరిటతో జాలుగింటే ఏదైనా ఉంటే దానిలో వడేసుకొని మొత్తం వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా తీసుకొని ఇట్లా కలుపుకుంటూ దమ్ అనేది చేసుకోవాలి. లోలో ఉంచేసి దమ్ము చేయాలి. దమ్ము చేసుకుంటే ఒక 10 నిమిషాల పైనే పట్టింది. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. ఎంతోసేపు పట్టదు, సింపుల్గా చేసుకోవచ్చు. బాగుంటుంది. ఇందులో మనకి చికెన్ కానీ మటన్ కానీ లేదంటే కొబ్బరి చారు కానీ సాంబార్ కానీ చేసుకోవచ్చు. ఇంకా మనకి నచ్చిన రైతా కానీ ఇవన్నీ వేసుకొని తినచ్చు. బాగుంటుంది. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఆ తర్వాత కొత్తిమీర, పుదీనాకు, ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకొని మూత పెట్టి మరలా 4 పక్కల దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకున్నాక పావుగంట సమయం అనేది పట్టింది. లోలో ఉంచేసి ఆ తర్వాత కిందకి దింపి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినటమే ఆలస్యం. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయింది. ప్రతి ఒక్కరు లైక్ అనేది ఈ పాటికి చేసేసి ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కొత్త వీడియోస్లో మీ ముందు ఉంటాను. మీరు ఒకసారైనా ఈ వీడియోని ఇంట్లో తయారు చేసి తిని చూసి నాకు చెప్పాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. మరలా ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఇది ఇంకా ఆ స్మెల్కి అనేది చూడండి తీసుకొని స్టెప్ బై స్టెప్ కలుపుకుంటూ తీసుకొని మనకి ఉన్న రైస్తోనే చారు వేసుకొని తినచ్చు. బాగుంటుంది. రకరకాలుగా మనకు నచ్చిన కూర అనేది చేసుకొని తినేయచ్చు. ఎంత ఈజీ ఫ్రెండ్స్. కాకపోతే అన్నీ ఒకే చోట తెచ్చుకొని చేసుకుంటే మనం 2 పూట్ల తినేయచ్చు. బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.